మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడో చేసిన తప్పుకి ప్రభుత్వం ఇప్పుడు శిక్షిస్తుందా, లేదంటే మీపై ఒత్తిడి చేసి మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని సాక్షులుగా ఈ వాంగ్మూలమే తీసుకోవడానికి ప్రయత్నిస్తుందా, లేదంటే ఒకేసారి చేసిన తప్పుకి 2 సార్లు శిక్షిస్తుందా? ఇలా ప్రభుత్వం మనపై విధించే అనేక నియంత్రణల నుండి మనకి రక్షణ కల్పిస్తుంది మన భారత రాజ్యాంగం. ఈరోజు ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వం ఒక నేరానికి ఆ సమయంలో చట్టం ప్రకారం ఏ శిక్ష అయితే అమలవుతుందో ఆ శిక్షనే వర్తింపచేస్తుంది తప్ప ఆ తర్వాత చేసిన చట్టాన్ని ముందు చేసిన శిక్షకి అనువర్చలేదు. సింపుల్గా చెప్పాలి అని అంటే, మీరు ట్రాఫిక్ రూల్ వైలేట్ చేశారు. మీరు ట్రాఫిక్ రూల్ వైలేట్ చేసింది 2015లో అనుకుందాం. అప్పుడు పెనాల్టీ 500 రూపాయలు జరిమానా కట్టాలి. కానీ తర్వాత 2020లో ప్రభుత్వం ఆ పెనాల్టీని 1000 రూపాయలకి పెంచింది అనుకుందాం. ఇప్పుడు మీ కేసు కోర్టులో హీరింగ్కి వచ్చినప్పుడు 2020 అయింది అనుకోండి. ప్రభుత్వం ఆ కోర్టు కానీ మీరు తప్పు చేసినప్పుడు ఎంతైతే జరిమానా ఉందో ఆ జరిమానే విధిస్తుంది తప్ప కొత్త చట్టం ప్రకారం విధించదు. దీన్నే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటారు. అంటే మీరు తప్పు చేసినప్పుడు లేదా నేరం చేసినప్పుడు చట్ట ప్రకారం ఏ శిక్ష అయితే అమలవుతుందో ఆ శిక్షనే చట్టాలని అమలు చేసే న్యాయస్థానాలు విధిస్తాయి తప్ప అంతకు మించి కొత్తగా వచ్చిన చట్టాన్ని పాత నేరాలకి అవలంబించకూడదు. ఇదే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. అలాగే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇవి కేవలం నేరారోపణలు, క్రిమినల్ అఫెన్సెస్ అయితేనే ఈ క్లాజ్ వర్తిస్తుంది. టాక్సేషన్లో కానీ లేదా సివిల్ అఫెన్సెస్కి ఈ చట్టం వర్తించదు. అంటే ఇప్పుడు ట్యాక్సెస్ మనం 2010లో సంపాదించిన ఆదాయానికి 2020లో వచ్చిన కొత్త చట్టం బట్టి వెనక వచ్చిన మన ఆదాయం మీద పన్ను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీన్నే రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అని అంటారు. ఇది చట్టబద్ధం అండ్ రాజ్యాంగ సమ్మతం కూడా. కేవలం క్రిమినల్ కేసెస్, నేరారోపణలకు సంబంధించిన చట్టాలలోనే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనేది వర్తించదు. సివిల్ కేసెస్లో, టాక్సేషన్ కేసెస్లో వర్తిస్తుంది. నెక్స్ట్, నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా తర్వాత డబుల్ జియోపార్డీ. అదేంటో తెలుసుకుందాం. నో డబుల్ జియోపార్డీ ప్రకారం ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఒకే తప్పుకు, ఒకే నేరానికి 2 సార్లు ఒక వ్యక్తిని శిక్షించరాదు. ఒక కేసులో న్యాయ విచారణ జరిగి తీర్పు వచ్చి అతను శిక్ష అనుభవిస్తే ఆ కేసులో ఇంకా శిక్ష అమలు చేయడానికి పరిస్థితి లేదు. ఒకసారికి, ఒక నేరానికి ఒక్కసారి మాత్రమే శిక్ష వేయగలదు. దీన్నే నో డబుల్ జియోపార్డీ అని అంటారు. ఇదేంటి అని అంటే, సమాంతర న్యాయం కోసం ఈ ఆర్టికల్లో ఈ క్లాజ్ ని ప్రవేశపెట్టారు. ఈ ఆర్టికల్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే, ఇది కేవలం న్యాయ వ్యవస్థ ద్వారా శిక్షలకు మాత్రమే వర్తిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ గా పరంగా కానీ, పాలనా పరంగా లేదా ఫైన్స్ కానీ వీటికి వర్తించదు. ఒకే తప్పుకి ఎన్ని ఫైన్స్ అయినా వేయవచ్చు. ట్యాక్సెస్ లో కానీ లేదంటే ట్రాఫిక్ లో కానీ ఒకే తప్పుకి ఎన్నిసార్లు అయినా ఫైన్ వేయొచ్చు. కానీ శిక్ష విధించే అధికారం మాత్రం ఒక నేరానికి ఒక్కసారి మాత్రమే శిక్షను అమలు చేయవలసి వస్తుంది. ఇదే నో డబుల్ జియోపార్డీ. ఇప్పుడు మనం ఆర్టికల్ 20లోని 3వ రక్షణ అయిన నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏ వ్యక్తి అయినా సరే తనకి వ్యతిరేకంగా తనకు తానే సాక్ష్యం చెప్పినా, వాంగ్మూలం చెప్పినా, లేదా ప్రభుత్వం కానీ అధికారులు బలవంతంగా ప్రలోభ పెట్టి వాంగ్మూలం ఇప్పించినా అది న్యాయ వ్యవస్థలో చెల్లదు. దాన్నే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తిని బలవంతంగా నిర్బంధించి వారి యొక్క వాంగ్మూలం తీసుకున్నా అది న్యాయ వ్యవస్థలో శిక్షార్హం కాదు. దీన్నే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని అంటారు. ఈ రక్షణకి సహకారంగానే సుప్రీంకోర్టు అనేక కోర్టు కేసెస్లో దీన్ని ఇంకా బలపరిచింది.
స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కతి కాలు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపరంగా విధించిన ఈ రక్షణని బలపరుస్తూ అనేక గైడ్ లైన్స్ ఇచ్చింది. అలాగే సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని బలవంతంగా నార్కో అనాలిసిస్ చేసిన డిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని, ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అటువంటి హక్కు లేదని శాసించింది. కానీ ఈ ఆర్టికల్లో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆర్ పరిమితులు ఉన్నాయి. అవేంటి అని అంటే, ఒక వ్యక్తిని బలవంతంగా ఫోర్స్ చేయక్కర్లేదు, బలవంతంగా విచారించనక్కర్లేదు, ఇంటిమిడేట్ చేయనక్కర్లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పరిమితిలోనే వారి నుండి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వారి యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ ఫెసిమైల్ సిగ్నేచర్స్ అంటారు, అంటే బ్లడ్ శాంపిల్స్, ఇలాంటి వాటిని ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్వీకరించవచ్చు. ఇవి రాజ్యాంగానికి సంబంధించినవే, ఇవి న్యాయసమ్మతం, చట్టబద్ధమే. ఎందుకు అనంటే ప్రభుత్వానికి పోలీసులకి న్యాయ వ్యవస్థని రక్షించడం, న్యాయాన్ని నిరూపించడం వారి బాధ్యత కాబట్టి వారికి ఈ హక్కుని కల్పిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 20 ప్రభుత్వానికి ఉన్న అపరితమైన శక్తిని, దౌర్జన్యాన్ని నియంత్రిస్తూ భారతీయ పౌరులకు అనేక రక్షణలు కల్పిస్తుంది. ఇది భారత రాజ్యాంగం భారతీయ పౌరులకు ఇచ్చిన హక్కు. భారత రాజ్యాంగం మన పౌరులకి ఒక షీల్డ్లా పనిచేస్తుంది. ఇదే ఆర్టికల్ 20. ఇది కేవలం భారతీయ పౌరులకే కాదు, ప్రతి మానవునికి ఈ హక్కు వర్తిస్తుంది. ఇదే మన భారత రాజ్యాంగానికి, బ్రిటిష్ వ్యవస్థకు, సామ్రాజ్యవాద నిరంకుశత్వమైన పాలనకు వ్యత్యాసం. భారత రాజ్యాంగం ప్రతి మానవుని యొక్క సగటు హక్కులని, ప్రాథమిక హక్కులని కాపాడుతూ రాజ్యానికి ఉన్న అపరిమితమైన శక్తులను నియంత్రిస్తూ భారత పౌరులకు రక్షణ కల్పిస్తుంది. ఇదే భారత రాజ్యాంగం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రాజ్యాంగం గురించి మనం తెలుసుకుందాం. ఇది మన ప్రాథమిక బాధ్యత.